హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీంట్లో పచ్చి బఠానీ వేస్ట్ చేశానండి. చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ కర్రీ చాలా తొందరగా కూడా అయిపోతుంది. నైట్ టైంలో ఇది చపాతీ కాంబినేషన్గా చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఒక చపాతీ తినే బదులు 2-3 తింటారండి. అంత బాగుంటుంది. ఇక మరి కర్రీ స్టార్ట్ చేద్దాము. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ మీరు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్లో కొంచెం పసుపు, బఠానీలు, మనకి ఇవి పచ్చి బఠానీలు ఇప్పుడు బాగా సీజన్ కదండి, మార్కెట్లో చాలా బాగా దొరుకుతున్నాయి పచ్చి బఠానీలు. అవి తీసేసుకొని మంచిగా కడిగేసుకొని 1 కప్పు పచ్చి బఠానీలు, ఇది ఒక క్యాలీఫ్లవర్ అండి, అంటే మనకి ఒక పువ్వు అంతా ఉంటుంది కదా, అలా ఒక క్యాలీఫ్లవర్ని మంచిగా వేడి నీళ్ళల్లో ఒక 10-15 నిమిషాలు పెట్టుకోండి. అందులో పసుపు వేసినా పర్వాలేదు, ఖాళీ వేడి నీళ్ళల్లో ఒక 15 నిమిషాలు ఉంచినా అందులో మనకి పురుగులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నీట్గా పోతుంది. సో అలా 15 నిమిషాల్లో వేడి నీళ్ళలో పెట్టిన క్యాలీఫ్లవర్ కూడా తీసేసుకొని ఇందులో వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒక 10-15 నిమిషాల వరకు మంచిగా ఉడికించుకుందాం నూనెలో. అలా మంచిగా నూనెలో మగ్గితే మనకి తొందరగా ఉడికిపోతుంది క్యాలీఫ్లవర్. అందుకని మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ఇందులో మనము టమాటా కూడా వేస్తున్నాము. ఒక క్యాలీఫ్లవర్ తీసుకుంటే మీరు ఒక 2 టమాటాలు వేయండి. అంటే చిన్న సైజులో ఉంటే 2 వేసుకోండి, పెద్దగా ఉంటే 1 మాత్రమే వేసుకోండి. ఇలా 15 నిమిషాలు ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకొని ఇప్పుడు కొద్దిగా కారం, అంటే మీకు ఎంతైతే స్పైస్ అవసరమో అంత కారం కూడా వేసుకొని మంచిగా మూత పెట్టుకొని ఇంకా మంచిగా అంత దగ్గరికి మంచిగా ఉడికే వరకు ఉడికించుకుందాం. అంటే క్యాలీఫ్లవరు, టమాటా అన్నీ మంచిగా మగ్గే వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఈ కర్రీ చాలా తొందరగా అయిపోతుందండి. రాత్రి మనకి నైట్ టైంలో అసలు హడావిడిగా ఆఫీస్ నుంచి వచ్చినా కానీ, లేకపోతే అసలు టైం లేదు, ఎక్కువ వేరే కర్రీస్ చేయాలి అన్నప్పుడు ఈ కర్రీ ప్రిఫర్ చేయండి. చాలా తొందరగా అయిపోతుంది. క్యాలీఫ్లవర్ కూడా మనకి తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. అందుకని అసలు ఈ కర్రీ ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. అందుకని డెఫినెట్గా ఈ కర్రీని ట్రై చేయండి. చపాతీకి కానీ, పూరికి కానీ, దేనికైనా చాలా బాగుంటుంది. ఈవెన్ రైస్కి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు ఫ్రై లాగా కూడా చేయొచ్చు, దీన్ని గ్రేవీ టైప్ లాగా కూడా చేయొచ్చు. సో చూసారు కదా, ఇక్కడ మనకి కంప్లీట్గా మంచిగా ఉడికిపోయింది. మీరు యాజ్ ఇట్ ఈస్ ఇలా అయినా సర్వ్ చేయండి, లేదంటే గ్రేవీ కావాలి అనుకుంటే మీకు ఇక్కడ కొన్ని నేను వాటర్ వేస్తున్నాను, కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుందని. ఇలా ఫ్రైగా తిన్నా చాలా బాగుంటుంది. ఇలా కొన్ని వాటర్ వేసుకొని కొంచెం కొబ్బరి మసాలా ఇది చాలా వీడియోలో చెప్పానండి నేను. జస్ట్ మనం కొబ్బరిని గ్రైండ్ చేసుకొని అందులో కొన్ని 2 లవంగాలు, 1 ఇలాచీ వేసి గ్రైండ్ చేసి పెట్టుకోండి. కొద్దిగా గరం మసాలా వేసుకొని కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుందాము. ఈ కొబ్బరి మసాలా మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. జస్ట్ వేయించకుండా అలా ప్లెయిన్గానే గ్రైండ్ చేసేసుకోండి. కలిపేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికిన తర్వాత బాగా కొత్తిమీర కూడా వేసుకోండి. ఎంత ఎక్కువ వేస్తే కొత్తిమీర టేస్ట్ అనేది అంత బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసి స్టవ్ బంద్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోండి. చపాతీకి కానీ, పూరికి కానీ, దేనికైనా, అన్నంకి కానీ దేనికైనా చాలా బాగుంటుంది. మీరు కనుక ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, అంటే రెగ్యులర్గా నేను రెస్టారెంట్స్లో చేసే కర్రీస్ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.